సెవెంత్ క్లాస్ సోషల్. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. ఢిల్లీలో సూర్ రాజవంశాన్ని స్థాపించిన వారు షేర్షా. రెండవ పానిపట్టు యుద్ధంలో విజేత అక్బరు. అక్బరుకు హేముకు రెండవ పానిపట్టు యుద్ధం జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధంలో విజేత అక్బరు. అక్బర్ యొక్క సంరక్షకుడు బైరం ఖాన్. అక్బర్ తండ్రి హుమయూన్. అక్బర్ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు చనిపోయాడు. అక్బర్ తండ్రి. అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ చాంద్ బీబీ. ఈ రాజ్యానికి సంబంధించినటువంటి రాణి. అహ్మద్ నగర్. ప్రపంచ విజేత అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించిన మొఘల్ చక్రవర్తి జహంగీర్. ఈ మొఘల్ చక్రవర్తి కాలంను భవన నిర్మాణంలో స్వర్ణయుగంగా చెబుతారు. షాజహాన్. ఈ మొఘల్ చక్రవర్తి కాలంను భవన నిర్మాణంలో స్వర్ణయుగంగా చెబుతారు. షాజహాన్. మత మూఢత్వంను కలిగిన మొఘల్ పాలకుడు ఔరంగజేబు. అక్బర్ సామ్రాజ్యంలో ఎన్ని సుబాలు కలవు? 15 సుబాలు కలవు. సుబాలను మరలా ఇలా విభజించారు. జిల్లాలుగా. సర్కారులను మరలా పరగణాలుగా విభజించారు. సుబాలను మరలా ఇలా విభజించారు. జిల్లాలు. సర్కారులను మరలా ఇలా విభజించారు. పరగణాలుగా విభజించారు. మున్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొఘల్ పాలకుడు అక్బరు. మున్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొఘల్ పాలకుడు అక్బరు. ఔరంగజేబు ముతావాసిబ్ అనే అధికారులను ఎందుకు నియమించాడు? ప్రజల నైతిక జీవన విధానాన్ని పరిశీలించడానికి ఔరంగజేబు ముతావాసిబ్ అనే అధికారులను నియమించాడు. అక్బరు ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని ఈ సంవత్సరంలో నిర్మించాడు. 1575. అక్బర్ ఇబాదత్ ఖానా. ఫతేపూర్ సిక్రీ వద్ద అక్బర్ ఇబాదత్ ఖానా అనేటువంటి ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. దిన్ ఈ ఇలాహీ అనే నూతన మతాన్ని ప్రకటించిన మొఘల్ చక్రవర్తి అక్బరు. దిన్ ఈ ఇలాహీ అనే నూతన మతాన్ని ప్రకటించిన మొఘల్ చక్రవర్తి అక్బరు. దిన్ ఈ ఇలాహీ అనే విశ్వజనీన శాంతి అని అర్థము. 18 మంది ఈ దిన్ ఈ ఇలాహీ మతంలో చేరారు. అక్బర్ ప్రవేశపెట్టారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రవేశపెట్టిన రెవెన్యూ వ్యవస్థ ఈ మంత్రి పర్యవేక్షణలో బాగా అభివృద్ధి చేయబడింది. రాజా తోడర్మల్. ఫతేబాద్ అనే ప్రణాళికబద్ధమైన నగరాన్ని నిర్మించిన మొఘల్ పాలకుడు అక్బరు. అక్బర్ గుజరాత్ విజయాలకు చిహ్నంగా నిర్మించిన కట్టడం బులంద్ దర్వాజా. అక్బర్ గుజరాత్ విజయాలకు చిహ్నంగా నిర్మించిన కట్టడం బులంద్ దర్వాజా. మొఘలుల యొక్క అధికార భాష పర్షియన్ భాష. ఈ మొఘల్ చక్రవర్తి పోషణలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరింది. జహంగీరు. అక్బర్ స్థానంలో ఎంతమంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు. 36 మంది అక్బర్ ఆస్థానంలో సంగీతకారులు ఉండేటువంటి వారు. మొఘల్ పాలకులలో చిట్ట చివరి పాలకుడు బహదూర్ షా II. బీజాపూర్ సుల్తాన్ శివాజీ అణచడానికి పంపిన సేనాధిపతి అర్జల్ ఖాన్. బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణచడానికి పంపిన సేనాధిపతి అర్జల్ ఖాన్. శివాజీకి ఛత్రపతి బిరుదు ఇక్కడ ఇవ్వబడింది. రాయ్గఢ్. శివాజీ ఛత్రపతి అనేటువంటి బిరుదు ఎక్కడ ఇవ్వబడింది? రాయ్గఢ్. నవరత్నాలు ఇతని ఆస్థానంలో ఉండేటువంటి వారు అక్బరు. అష్టప్రధానులు ఇతని ఆస్థానంలో గలరు. శివాజీ. నవరత్నాలేమో అక్బరు, అష్టప్రధానులు శివాజీ. అక్బర్ నిర్మాణాలు పంచమహల్, ఇబాదత్ ఖానా, ప్రార్థనా మందిరము, ఫతేబాదు. రంగమహల్ కట్టించింది షాజహాన్. రూపాయి అనే వెండి నాణాలను ప్రవేశపెట్టింది షేర్షా. హిందువులపై జిజియా పన్నును, తీర్థయాత్రికులపై పన్నును రద్దు చేసిన చక్రవర్తి అక్బరు పరమత సహనం కలిగినటువంటి వాడు. 1556 సంవత్సరం నుండి ఇతని పరిపాలనా కాలం 1605 సంవత్సరం వరకు హిందువులపై జిజియా పన్నును రద్దు చేశాడు. మొఘలులు మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకు చెందినటువంటి వారు మొఘలులు. మొదటి మొఘల్ చక్రవర్తి కాలము 1526 నుండి 1530. బాబరు ఈ మొఘలుల వంశ స్థాపకుడు.
1526 నుండి 1530. బాబర్ చాలా కాలం సంచారం చేసిన తరువాత కాబూల్ ఎప్పుడు వశపరుచుకున్నాడు. 1504 సంవత్సరంలో బాబర్ కాబూల్ని వశపరుచుకున్నాడు. ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకున్నది ఎవరు? బాబరు. 1526 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని ఓడించి బాబరు ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. క్రింది మొఘల్ పాలకుల పరిపాలనా కాలంలో సరి అయినది. బాబర్ 1526 నుండి 1530, హుమయూన్ 1530 నుండి 1540, షేర్షా 1540 నుండి 1545, అక్బర్ 1556 నుండి 1605. అక్బరు 1556 నుండి 1605. ఈ షేర్షా షూర్ వంశాన్ని స్థాపించాడు. జహంగీరు 1605 నుండి 1627, షాజహాన్ 1628 నుండి 1658, ఔరంగజేబు 1658 నుండి 1707. మొఘల్ పాలకుల క్రమాల్లో సరైనది. బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు. భారత యుద్ధ తంత్రంలో తుపాకులను, మరఫిరంగులను ప్రవేశపెట్టింది బాబర్. షేర్ఖాన్ హుమయూన్ని ఓడించి ఇరాన్కు తరిమివేశాడు. షేర్ఖాన్ హుమయూన్ని ఓడించి ఇరాన్కు తరిమివేశాడు. ఇరాన్లో హుమయూన్ సఫావిద్ షా సహాయాన్ని పొంది తిరిగి 1555లో ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. దక్కన్ ప్రాంతంలో రాజ్య విస్తరణ చేసి స్థానిక పాలకుల తిరుగుబాట్లను ఎదుర్కొన్నది షాజహాను. ఔరంగజేబు గోల్కొండ, బీజాపూర్ ఆక్రమించుకున్న సంవత్సరాలు వరుసగా 1687, 1685 సంవత్సరం. ఔరంగజేబు పరిపాలనా కాలంలో శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని లేవనెత్తాడు. చిత్తోడు, సిసోడియా రాజపుత్రులు చాలా కాలం పాటు మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు. మొఘలులు చేతిలో ఓడించిన రాజును కూడా గౌరవించి వారి భూభాగాన్ని అప్పగించేవారు. జహంగీర్ తల్లి రాజపుత్ర రాజైన అంబర్ కుమార్తె. షాజహాన్ తల్లి రాజపుత్ర రాజైన జోధ్పూర్ యువరాణి. షాజహాన్ తల్లి. జహంగీర్ తల్లి రాజపుత్ర రాజైన అంబర్ కుమార్తె. మున్సబ్దారులు సొంత నిర్ణయాలు తీసుకోకుండా కేవలం చక్రవర్తి అభిష్టం మేరకు నడుచుకునేవారు. వీరు ఓ ప్రాంతాన్ని పరిపాలించే రాజులు కొత్త రాజ్యాలపై దండయాత్రలు చేసి అన్ని బాధ్యతలు నిర్వహించేవారు. మున్సబ్దారులు సంఖ్యను ఎక్కువగా ఎవరి కాలంలో పెంచారు? ఔరంగజేబు. మున్సబ్దారుల సంఖ్యను ఔరంగజేబు పరిపాలనా కాలంలో ఎక్కువగా పెంచారన్నమాట. మొఘల్ పాలకులకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయ ఉత్పత్తులపై వేసే పన్నుని. రెవెన్యూ విధానంలో జప్తు విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు. మొఘల్ పరిపాలనా విధానంలో జప్తు విధానాన్ని ప్రవేశపెట్టారు. అక్బర్నామా రాసింది అబుల్ ఫజల్. అక్బర్ ఆస్థానంలో ప్రధాన సలహాదారుడు అబుల్ ఫజల్. అక్బర్నామా రాసింది అబుల్ ఫజల్. సుల్హీ కుల్ అనగా ప్రపంచ శాంతి అని అర్థము. జహంగీర్, షాజహాన్ కూడా ఈ సిద్ధాంతం పాటించారు. ఈ విశాల దైవ కరుణలో అందరికీ చోటుంది. ఈ రాజ్యంలో అన్ని దిశలలో పరిమితి ఉంది అని జహంగీర్ పేర్కొన్నాడు. మొఘల్ అనే పదం మంగోల్ అనే పదం నుండి వచ్చింది. ప్రముఖ హిందీ కవి తులసీదాస్ రామాయణాన్ని రామచరితమానస్ అనే పేరుతో హిందీలో రచించారు. తులసీదాస్ రామచరితమానస్ అనేటువంటి దానిని హిందీలో రచించారు. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ. అష్టప్రధానుల్లో ప్రధానమంత్రి పీష్వా అని పిలిచేవారు. మొఘలులు చెంగిస్ యొక్క రెండవ కుమారుడి పేరు మీదుగా చరతాయిడ్లు అని పిలుచుకోవడానికి ఇష్టపడేవారు. షేర్షా హుమయూన్ కనౌజ్ యుద్ధంలో ఓడించి ఇరాన్కు తరిమివేశారు. షేర్షా హుమయూన్ని కనౌజ్ యుద్ధంలో ఓడించి ఇరాన్ను తరిమేశారు. షేర్షా ఢిల్లీలో సూర్ వంశాన్ని స్థాపించారు. షేర్షా తన సామ్రాజ్యాన్ని కాబూల్ నుండి బెంగాల్, మాల్వా వరకు స్థాపించారు. రెండవ పానిపట్టు యుద్ధం అక్బర్కి, హేమూకి
మధ్య యుద్ధం జరుగుతుంది. రెండవ పానిపట్టు యుద్ధం అక్బర్కి హేమూకి మధ్య యుద్ధం జరుగుతుంది. అక్బర్ గెలుస్తాడు. మేవాడ్ పాలకుడైన మహారాణిగా ప్రతాప్ జీవితాంతం పోరాటం చేశారు. మేవాడ్ పాలకుడైన మహారాణా ప్రతాప్ సింగ్ జీవితాంతం పోరాటం చేస్తానే ఉన్నాడు. మెహరునిసా నూర్జహాన్ జహాంగీర్ చక్రవర్తి భార్య. జహాంగీర్ భార్య నూర్జహాన్. జహాంగీర్ యొక్క అసలు పేరు సలీము. షాజహాన్ ఆగ్రా జైలులో నిర్బంధించబడ్డాడు. గురుతేజ్ బహదూర్ ఔరంగజేబు మొఘల్ చక్రవర్తి కాలంలో తిరుగుబాటు జరిగింది. సుబేదార్ పరగణాలను సర్కార్లను నియమించిన అక్బరు. సర్కార్లను నియమించిన వారు అక్బరు. సుబాను సర్కార్లను పరగణాలను విభజించేవారు. సుబాలను సర్కార్లను పరగణాలుగా విభజించేవారు. భూమి శిస్తు 1/3 వంతు పంటను వసూలు చేసేవారు మొఘలులు. మొఘలుల సూఫీ మతస్థులు. అక్బరు తన మత గురువు సలీం చిస్తీ గౌరవార్థం రాజధాని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడు. అక్బర్ తన మత గురువు సలీం చిస్తీ గౌరవార్థం రాజధాని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడు. ఫతే అనగా విజయం అని అర్థం. బులంద్ దర్వాజాను అక్బర్ నిర్మించాడు. గుజరాత్పై విజయం సాధించినందుకు గాను నిర్మించాడు అక్బర్ బులంద్ దర్వాజా. గుజరాత్పై విజయం సాధించినందుకు గాను బులంద్ దర్వాజా అనేటువంటి కట్టడంను అక్బర్ నిర్మించాడు. పంచమహల్ను నిర్మించిన వారు అక్బరు. తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. జహంగీర్ ఆత్మకథ. జహంగీర్ ఆత్మకథ తుజిక్ ఈ జహంగీర్. అక్బర్ తాను స్వయంగా నగారా సంగీత పరికరాన్ని వాయించేవాడు. అక్బరు. తాన్సేన్ అక్బర్ నవరత్నాలలో ఒకడు. అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధ సంగీతకారుడు తాన్సేను. మొఘల్ సామ్రాజ్య పతనం షాజహాన్ కాలంలో ప్రారంభమైంది. మహారాష్ట్ర రాజ్య స్థాపకుడు. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ. రాయ్గఢ్లో శివాజీకి ఛత్రపతి అనే బిరుదు ఇవ్వబడింది. శివాజీ పరిపాలనలో అష్టప్రధానులు అనేటువంటి మంత్రులు ఉండేటువంటి వారు. అష్టప్రధానుల్లో పీష్వా ప్రధానమంత్రి. నవరత్నాలు అక్బర్ కాలము. శివాజీ పశ్చిమ కనుమల్లో నివసించే మావలి అనే కొండజాతి తెగ ప్రజలతో సైన్యాన్ని తయారు చేసేవాడు. అక్బర్ ఆస్థాన కవి ఫైజీ. బీర్బల్ వైతాళికుడు. అక్బర్ ఆస్థానానికి సర్వసైన్యాధ్యక్షుడు రాజా మాన్ సింగ్. అక్బర్ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు రాజా మాన్ సింగ్. జైపూర్కు చెందిన అంబర్ రాజు. అక్బర్ అంగరక్షకుడు బైరం ఖాన్. ముల్లదోపియా సలహాదారుడు. శివాజీ పరిపాలనలో అష్టప్రధానులు అనే మంత్రులు ఉండేటువంటి వారు. అష్టప్రధాన్ అనేది మరాఠా సామ్రాజ్యం మంత్రివర్గ ప్రతినిధి బృందం. పీష్వా ప్రధానమంత్రి, అమాత్య ఆర్థిక మంత్రి, సచివ్ కార్యదర్శి. రాజ్యశాసనాలు తయారు చేసేటువంటి వాడు సచివ్. వాకియానవిస్ అంతరంగిక మంత్రి. గూఢాచార వ్యవహారాలను చూసేటువంటి మంత్రి వాకియానవిస్. సచివ్ కార్యదర్శి. అమాత్య ఆర్థిక మంత్రి. పీష్వా ప్రధానమంత్రి. అక్బర్ రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించారు. రూపాయి వెండి నాణ్యంగా ఉంది. దామ్ రాగి నాణ్యం. జప్తు నూతన రెవెన్యూ విధానము. అక్బర్ కాలంలో దామ్ అనే నాణ్యం అత్యంత సాధారణ నాణ్యంగా చలామణిలో ఉంది. దామ్ అనేటువంటి నాణ్యము రాగి నాణ్యము. దామ్ అనే రాగి నాణ్యము. రూపాయి వెండి నాణ్యము. షాజహాన్ కుమారుడు. షాజహాన్ యొక్క కుమారుడు జహంగీర్. అక్బర్ వారసుడు జహంగీర్. జహంగీర్ అంటే ప్రపంచ విజేత అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు జహంగీర్. రాజపుత్రులలో మంచి సంబంధాలను కొనసాగించాడు ఈ జహంగీర్. పక్షులంటే అమితమైన ప్రేమ. గొప్ప చిత్రకారుడు. ఇతని జహంగీర్ భార్య పేరు నూర్జహాన్. నెక్స్ట్ షాజహాన్. జహంగీర్ కుమారుడు
షాజహాన్ అనేటువంటి వాడు జహంగీర్ కుమారుడు. ఈ జహంగీరు ఇతన్ని ఖుర్రం అని కూడా పిలుస్తారు. షాజహాను గొప్ప స్మారక కట్టడాలను నిర్మించారు. ఆగ్రాలోని తాజ్మహల్, ఢిల్లీలోని ఎర్రకోట ఇవన్నీ కూడా జహంగీర్ నిర్మించారు. ఎర్రకోటను, ఆగ్రాలోని తాజ్మహల్ను ఇవన్నీ కూడా జహాంగీరు నిర్మించారు. చివరి చక్రవర్తి ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించాడు. షాజహాన్ కుమారుల మధ్య వారసత్వంపై విభేదాలు ఏర్పడ్డాయి. ఈ షాజహాన్ కుమారుడు ఔరంగజేబు. మున్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన వారు అక్బరు. ఇక్కడ మొఘలుల యొక్క రాజ్యాన్ని సుబాలుగాను, సర్కార్లు, పరగణాలుగా విభజించారు. ఇక్కడ 15 సుబాలు విభజించారు. ఈ 15 సుబాలు అక్బర్ తన సామ్రాజ్యాన్ని అనేక సుబాలుగా విభజించారు. ప్రతి సుబాకు ఒక సుబేదార్ను నియమించారు. సుబాలు అంటే రాష్ట్రాలు. అక్బర్ తన రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించాడు. సుబాలను సర్కారులుగా విభజించారు. సర్కారులను పరగణాలుగా విభజించారు. అక్బర్ భూమిని సర్వే చేయించి పండించిన పంట ప్రకారం పన్ను వేయించారు. అక్బర్ పరిపాలనలో షేర్షా పాలన కొంతవరకు కనిపించేది. భూమిని 4 రకాలుగా విభజించి 1/3 వంతు పంటను పన్నుగా వసూలు చేశారు. 10 నుండి 1,00,000 వరకు 10 నుండి 10,000 మంది సైనికులు కలిగిన వివిధ స్థాయిల వరకు మున్సబ్దారులు ఉండేటువంటి వారు. ప్రముఖ హిందీ కవి తులసీదాస్ రామాయణాన్ని రామచరితమానస్ అనే పేరుతో హిందీలో రచించాడు. ప్రముఖ హిందీ కవి తులసీదాస్ రామాయణాన్ని రామచరితమానస్గా హిందీలో రచించారు. హిందువులపై విధించే పన్నును జిజియా పన్ను రద్దు చేశాడు. అక్బరు రద్దు చేశాడు. హిందువులపై విధించే జిజియా పన్నును రద్దు చేశాడు. యాత్రికుల పన్నును కూడా రద్దు చేశాడు. ఔరంగజేబు ముతావాసిబు అనేటువంటి మతాధికారులను నియమించారు. జిజియా పన్ను ముస్లిమేతరులు తమ మతాలను పాటించడానికి, సైన్యంలో చేరకుండా ఉండడానికి చెల్లించే పన్ను. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ ప్రవేశపెట్టాడు. జిజియా పన్నును మొదట ఎవరు ప్రవేశపెట్టారు? కుతుబుద్దీన్ ఐబక్. యాత్రికులపై పన్ను. ముస్లిం చక్రవర్తులు మతపరమైన ప్రదేశానికి ప్రయాణం చేయడానికి హిందువులపై విధించే పన్ను యాత్రికుల పన్ను. అక్బరు 1575వ సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనేటువంటి ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. 1582లో దిన్ ఈ ఇలాహీ అనే నూతన మతాన్ని ప్రకటించాడు. దిన్ ఈ ఇలాహీ అంటే అందరిలో శాంతి, విశ్వజనీన శాంతి అని అర్థము. ఈ దిన్ ఈ ఇలాహీ మతంలో 18 మంది మాత్రమే చేరారు. జప్తు విధానాన్ని మొఘల్ చక్రవర్తులు అక్బర్ కాలం నాటి రెవెన్యూ పాలన జప్తు. ఇది అతని ప్రముఖ రెవెన్యూ శాఖ మంత్రి అయిన రాజా తోడర్మల్ పర్యవేక్షణలో బాగా అభివృద్ధి చెందింది. రాజా తోడర్మల్ పాలనా కాలంలో రెవెన్యూ పరిపాలన అభివృద్ధి చెందింది. అక్బరు చిత్తోర్ మరియు రణతంబోర్ మీద సైనిక విజయాల తరువాత అక్బరు తన మత గురువు షేక్ సలీం చిస్తీ గౌరవార్థం రాజధాని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడు. అందుకోసం ప్రణాళికాబద్ధమైన నగరాన్ని నిర్మించాడు. దీనికి ఫతేబాద్ అనే పేరు పెట్టాడు. ఫతే అనగా విజయం అని అర్థం. మొఘలుల నిర్మాణంలో ఇప్పటికీ మిగిలి ఉన్న కట్టడాలలో ఇది ఒకటి. బులంద్ దర్వాజా దీన్ని అక్బర్ నిర్మించాడు. గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థంగా బులంద్ దర్వాజా ఎత్తైన వంపులతో నిర్మించాడు. ఇది ఫతేపూర్ సిక్రీలోని అత్యంత ప్రసిద్ధ ఇస్లామిక్ నిర్మాణాల్లో ఒకటి. ఫతేపూర్ సిక్రీలోని పంచమహల్ అనే మరొక 5 అంతస్తుల భవనం నిర్మించాడు. ఎర్రకోట మొఘల్ చక్రవర్తి షాజహాన్ రాజధాని అయిన షాజహానాబాద్లో రాజకుటుంబం నివసించే అంతఃపుర భవనంగా ఎర్రకోటను నిర్మించబడింది. ఇది దిన్ హీ కాస్. తాజ్మహల్ ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు ఆగ్రాలో ఉంది. దీనిని షాజహాన్ తన భార్య ముంతాజ్
ప్రేమగా కట్టించాడు. 7 వింతల్లో ఒకటి. తాజ్మహల్ ఎవరు కట్టించారు? షాజహాన్ కట్టించాడు. ఎర్రకోట ఎవరు కట్టించారు? షాజహాన్ కట్టించాడు. అక్బర్ సంగీతకారుల్లో తాన్సేను ఒకడు. అక్బరు స్వయంగా నగారా అనేటువంటి వాయిద్యాన్ని వాయించేటువంటి వాడు. తాన్సేను నవరత్నాల్లో ఒకడు. సంగీతంలో అద్భుతాలు సృష్టించేటువంటి వాడు తాన్సేను. మేఘ్ మల్హర్ రాగంతో వర్షాన్ని, దీపక్ రాగంతో అగ్నిని సృష్టించేవాడని ప్రతీతి. శివాజీ అష్టప్రధానుల్లో మొదటివాడు పీష్వా. పీష్వా అనగా ప్రధానమంత్రి, అమాత్య ఆర్థిక మంత్రి, సచివ్ అనగా కార్యదర్శి, వాకియానవిస్ అంతరంగిక మంత్రి, గూఢాచార వ్యవహారాలను చూసేటువంటి మంత్రి వాకియానవిస్, సేనాపతి సర్వ సైన్యాధ్యక్షుడు, రాజ్యరక్షణ మరియు సైనిక వ్యవహారాల నిర్వహణ, సుమంత్ అనగా విదేశీ మంత్రి, న్యాయాధీశు ప్రధాన న్యాయమూర్తి, పండితారావు ప్రధాన పూజారి, రీజెంట్ ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్థుడు అయినప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించబడిన వ్యక్తి. ఇంతటితో మొఘల్ చాప్టర్ అయిపోయింది.